ఉపయోగపడే పాత్రగా నన్ను చేయ, ప్రయోజనకరమైన పాత్రగా నన్ను మార్చయ్యా, నీ నామాన్ని మహిమపరిచే పాత్రగా నన్ను మార్చయ్యా. పనికిరాని పాత్రలని నన్ను త్రోసివేయద్దయ్యా. పనికిరాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరులు పాత్రలా నన్ను ఉంచుమా. నా కుటుంబంలో నేను ఒక పనికిరాని పాత్రగా ఉన్నాను. సువార్త పనిలో పనికిరాని పాత్రగా నేను ఉన్నాను. సంఘంలో నేను నిష్ప్రయోజకమైన పాత్రగా ఉన్నాను. నన్ను పనికొచ్చే పాత్రగా మార్చయ్యా అని అడుగుదాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి గుండె మీద చెయ్యి పెట్టుకొని అడుగుదాం. ఈ పాత్రను నీవు బాగు చేయయ్యా, ఈ పాత్రను నీవు వాడుకోయ్యా, నీ పరిచర్యలో వాడుకోయ్యా, పనికొచ్చే పాత్రగా నన్ను మార్చయ్యా. ప్రార్థనాత్మతో నన్ను నింపునయ్యా. వాక్యము నాలో నింపుకోవడానికి సహాయం చేయయ్యా. అపవిత్రతకు నాలో చోటు లేకుండా చేయయ్యా. అవినీతికి నా హృదయంలో చోటు ఉండడానికి వీల్లేదయ్యా. యథార్థత నమ్మకత్వము కలిగి నేను బ్రతకాలి ప్రభువా. ఎవరు నన్ను పనికి రాదని త్రోసివేసిన, నిష్ప్రయోజకురాలునని నన్ను నెట్టివేసినా పర్వాలేదు కానీ నీవు నన్ను త్రోసివేయొద్దయ్యా అని అడుగుదామా? నీవు నన్ను త్రోసివేయొద్దయ్యా అని అడుగుదామా? ప్రయోజనమైన పాత్రగా నన్ను మార్చయ్యా. పరమ కుమ్మరి నన్ను పుట్టించావు, నీ జీవముతో నన్ను నింపావు. మంటి పాత్రగా చేయబడిన నన్ను నీ మహిమతో నింపావు. మరలా నేను అపవిత్రపరచబడడానికి వీల్లేదయ్యా. నీ కొరకు నేను